నాకిచ్చిన అవకాశంలో, నాకిచ్చిన తలాంతులు, నాకిచ్చిన సేవ, నాకిచ్చిన కుటుంబం, నాకిచ్చిన వ్యక్తులు, నాకిచ్చినవి నేను సరిగా బ్రతకాలి. ఎందుకంటే నాకు ఇచ్చినది వేరే ఎవరికైనా ఇచ్చి ఉంటే ఇంకెంత బెటర్ ఉండదని దేవుడు అన్నాడు అనుకో, అయ్యో ఎప్పుడు భయం. అది నీకు ఇచ్చింది నీకు బదులుగా ఇంకోటికి ఇచ్చి ఉంటే ఈరోజు జాగ్రత్త పడాలి. దేవుడు నీకు ఇచ్చింది విలువగా ఎంచుతున్నారా అండి? మీకు ఇచ్చిన జీవితం విలువగా ఎంచుతున్నారా? మీకు ఇచ్చిన కుటుంబం విలువగా ఎంచుతున్నారా? మీకు ఇవ్వబడింది ఏదైనా దేవుని నామమున మీకు ఇవ్వబడింది, దేవుని ద్వారా మీకు ఇవ్వబడింది ఏదైనా విలువగా ఎంచుతున్నారా? ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్? ఏదో చూసుకోదాంలే, ఏదో చేసుకోదాంలే, ఏదో ఉందిలే. ఈరోజు మనుషుడికి ఎంత మాత్రం కలిగిన దాన్ని బట్టి తృప్తి లేదంట. పక్కోడిని చూస్తాడు ఎప్పుడు, నాకు అది లేదే. నీకు ఏది ఉందో చూడు, ఏది లేదో కాదు. ఎంత దేవుడిచ్చినా కృతజ్ఞత లేదు కానీ ఇంకా నాకు అది ఇవ్వి, ఇంకా నాకు ఇది ఇవ్వి, ఇంకా నాకు అది ఇచ్చాయి, ఇంకా నాకు ఇది ఇచ్చాయి, ఇంకా నా కొరకు ఇది జరిగించు. ఇదే ప్రార్థనలో. ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెప్పంటే నోరు తెరవరంట. ప్రార్థన అడుగు, దేవుడు ఇప్పుడు ఇచ్చేస్తాడంటే బొడబొడ కక్కేస్తారంట. ఇక్కడ చూసినప్పుడు ఈ తోటమాల అంటున్నాడు, దీని సమయం వేస్ట్, దీని స్థలం వేస్ట్, దీన్ని నరికి పడే అన్న వెంటనే అక్కడ చూడండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పెను. అక్కడ ఆ తోటను చూసుకుంటున్న వ్యక్తి ఆయన అంటున్నాడంట, అయ్యా ఇంకొక సంవత్సరం టైం ఇవ్వి, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వి, నేను దీన్ని ఏం చేస్తాను చదవండి. దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకును, ఎరువు వేసి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరము కూడా ఉంచండి. ఇంగ్లీష్ లో చూసినప్పుడు చాలా చక్కగా ఉంది. నేను దాని చుట్టూ తవ్వుతానయ్యా, ఇంకా తవ్వుతానంటే దేవుడు మనతో చెప్పేది యేసు ప్రభు. ఈరోజు ఎవరా హూ ఇస్ దట్ కీపర్? ఎవరంటే యేసు ప్రభు. తండ్రి నీ జీవితంలో చేసిన కార్యాలకి ఆయన కుమారుడినే నీకు బలిగా ఇచ్చి ఆయన కుమారుడు ద్వారా నీకు అన్ని జరిగిస్తే నీకేమో కృతజ్ఞత లేదు. ఇందుకు ఈ వ్యక్తి అంటే యేసు ప్రభు తండ్రి కుడిపాక్షణ విజ్ఞాపన చేస్తాడు, తండ్రి ఇంకొక ఏడాది, ఇంకొక సంవత్సరం, ఇంకొక అవకాశం, ఇంకొన్ని తరుణాలు. అక్కడ అంటున్నాడు ఏంటి? చుట్టూన్న రాళ్ళు తీసేస్తా, దాని చుట్టూ త్రవ్వుతా. ఈరోజు